అసలు ఎలా ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ అనేది ఏ విధంగా ఉండాలి, కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఏ విధంగా ఉండాలి, ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎలా పూల్ చేయాలి, డాటా అనేది అంతా కూడా పూల్ చేయాలి, దాని అంతా కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఆన్సర్ అనేది బెటర్గా అంటే మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తే మనం ఎలా దాన్ని బెటర్గా ప్రొజెక్ట్ చేయాలి అనే దాని మీదనే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరలైజ్డ్గా చూసుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మాకు సబ్జెక్ట్ గురించి అవగాహన ఉంది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్స్ గుడ్. సో ఇక్కడ వచ్చేసరికి స్కిల్స్ అనేది ఆన్సర్ రైటింగ్ అనే దాని మీదనే ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా, ఒకటే ఒక అంశాన్ని ఇంతకుముందు ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జనరలైజ్డ్గా సింగిల్ డైమెన్షనల్గా అంటే తెలుసు కదా ఒకే విధంగా చదివేవాళ్ళు, ఒకే యూనిఫామ్గా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండేది. కానీ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అనేది వాళ్ళకి తెలియదు. యూ డోంట్ నో అబౌట్ దిస్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ రైటింగ్ చేయాలంటే ఆ క్వశ్చన్ అడిగిన విధానాన్ని బట్టి మనం ప్రజెంట్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్ రాదర్ దాన్ వాట్ డూ యూ నో. ఎందుకంటే జనరల్గా గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ నేను దాదాపు ఒక 4 గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ అనేది రాశాను ఫ్రమ్ 2010 నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 4 గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ మెయిన్స్ అనేది మనము రాయడం జరిగింది. సో ఆబ్వియస్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్వశ్చన్స్ అనేది కొంచెం అంటే గ్రూప్ 2 మీరు అబ్జర్వ్ చేస్తే కంపారిజన్ చేస్తే దీస్ క్వశ్చన్స్ ఆర్ కంపారిటివ్లీ మోడరేట్ అంటే తెలుసు కదా జనరలైజ్డ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి, అందరూ కూడా దాన్ని ఆన్సర్ చేసే విధంగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ చూసుకుంటే డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అన్నాడు. డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనేది వాళ్ళు ఏం చేయమన్నారు, దాన్ని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎంతవరకు మనం సాధించగలిగాము, రైతులు నిజంగా సాధించగలిగారా లేదా. సో ఆబ్వియస్లీ ఒక ఐడియా అయితే ఉంది కదా డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ గురించి మీకైతే క్లారిటీ ఉంది కదా. ఇది కాకుండా రీసెంట్గా 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆ యొక్క 15వ ఆర్థిక సంఘంలో ఏదైతే ఆ ఫార్ములాలో ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. ఆల్రెడీ మీకు 15th ఫైనాన్స్ కమిషన్ గురించి మీకు తెలిసింది కదా, ఆల్రెడీ హైయెస్ట్ వెయిటేజ్ అనేది దేనికి ఉంది తెలుసు కదా, పాపులేషన్కి సంబంధించిన కానీ ఏరియాకి సంబంధించిన కానీ. ఓకేనా, ఆ యొక్క ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో ఐ థింక్ పీపుల్ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఐడియా. దాన్ని మనం అంతా కూడా ఎలా ప్రజెంట్ చేయాలి, పాతదానికి కొత్తదానికి ఎలా ఆ డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీదనే మనకి ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది మనకి డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పూలింగ్ అనేది ఉంటుంది, కానీ మనం దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే దాన్ని మనం పూల్ చేయాలి. సో సింపుల్ చెప్పాలంటే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాడు అడిగిన దానికి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎలా బెటర్గా ప్రజెంట్ చేయగలుగుతాము అనే దాని మీదనే మన ఫోకస్ అంతా ఉంటుంది.